ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు. ఇక్కడ మీరు చూడండి, వేగం కంటే మార్గం, దిశే ప్రధానం. చాలామంది వేగంగా వెళ్తారు, కానీ తప్పు దిశలో వెళ్తారు. ఇక చూడండి 1, 3, 4 ఏంటి వాళ్ళ యొక్క స్పీడ్ కంటే సెకండ్ యొక్క స్పీడ్ చాలా ఎక్కువ. అవును. మీరు గమనించండి. అవును. బట్ సెకండ్ పర్సన్ ఎలా రన్ చేస్తున్నాడు మేడం? ఆపోజిట్‌లో వస్తున్నాడు. అవును. కానీ అక్కడ మీరు చూడండి, వేగం కంటే ఏం ముఖ్యం? మార్గం, దిశే ప్రధానం. చాలా మందికేందంటే పవర్ ఉండేది. నేను ఏదంటే అది మేనిఫెస్టేషన్ చేస్తాను. దేనంటే దాన్ని రియాలిటీకి తెచ్చుకుంటాను. నాలో చాలా ఉందనుకుంటారు. బట్ సిస్టమాటిక్ వేలో గురువు యొక్క మార్గదర్శనం చాలా అవసరం. గురువు ఉంటే ఏమవుతదంటే తను వేగంతో పాటు తన దిశను కూడా మార్గదర్శనం చేస్తుంటారు. అంటే దిశను కూడా చెప్తుంటారు. లేదు నువ్వు స్టెప్ బై స్టెప్ వెళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే మేడం డిఫరెంట్ ఏది ముందు ఏది వెనుకో తెలియదు. అండ్ ఇంకొకటి మీరు చూసినట్టయితే వాళ్ళ లోపల ఫీలింగ్స్ డిఫరెంట్ ఉంటాయి మేడం. థాట్స్ డిఫరెంట్. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తదంటే నీ థాట్స్ ఇంపార్టెంటే. బట్ దానికంటే ముందు నీ ఫీలింగ్స్ ఇంపార్టెంట్. అంటే లోపల ఎప్పుడు ఆనందపడుతూ నువ్వు పాజిటివ్ థాట్ రిలీజ్ చేసావనుకోండి వర్కౌట్ అవుతది. అదే లోపల గనుక బాధపడుకుంటూ నువ్వు ఆలోచన రిలీజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. అంటే సింపుల్ అండి. నువ్వు హ్యాపీనెస్‌గా ఉన్నావా? నువ్వు థాట్ రిలీజ్ చెయి. హ్యాపీనెస్ లేదా? థాట్ రిలీజ్ చేయకు. గ్రాటిట్యూడ్ చేసుకో. కానీ సంకల్పం ఆ టైంలో చేయకు. లేదా ప్రశాంతంగా ఉందా? అంటే నీ చిత్తం ప్రశాంతంగా ఉందా? అంటే గజిబిజి మనసుతో మీరేం చేయకూడదు. ఎందుకంటే లోపల నెగెటివ్ ఎమోషన్స్ పెట్టుకొని చాలామంది నా దగ్గరికి ఇదే అంటారు. ఒక అతను నాకు 100వ బ్యాచ్‌లో జాయిన్ అయ్యాడు మేడం. నన్ను 2వ బ్యాచ్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఎన్నో బ్యాచ్ నుంచి మేడం? 2వ బ్యాచ్ నుంచి. 100వ బ్యాచ్‌లో జాయిన్ అయ్యాడు. సార్ నిజంగా నేను ఆ రోజు జాయిన్ అయ్యి ఉంటే ఈ పాటికి నా సంకల్పాలన్నీ సిద్ధించేటి అన్నాడు. బట్ నేను అడిగాను అతను, ఎందుకు నువ్వు జాయిన్ అవ్వలేదు నా క్లాస్‌కి అన్నాను. సార్ నాకు ఇంత ఎక్సలెంట్‌గా మీరు చెప్తారని నాకు తెలియలేదన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ మీరు గనుక రాగలిగితే కరెక్ట్‌గా మన మార్గదర్శకం చేయగలుగుతాం. అంటే వాళ్ళ కెపాసిటీ ఉంది మేడం. అంటే పరిగెత్తగలరు. పరిగెత్తి వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరుకోగలరు. సో బట్ ఏంటంటే వాళ్ళకు ఖచ్చితంగా నేను పరిగెత్తగలను అంటే ఖచ్చితంగా పరిగెత్తగలరు. పరిగెత్తగలరు. ఆ డౌట్ వెళ్ళగలనా లేనా, నాకంటే వేరే వాళ్ళు ఫాస్ట్‌గా వెళ్తారేమో అవన్నీ ఆలోచిస్తే మాత్రం చేయలేరు. చేయలేరు. అండ్ హ్మ్. రైట్ డైరెక్షన్‌లో వెళ్ళాలి. చూడండి వేగం ముఖ్యమే. బట్ డైరెక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ చూడండి 1, 3, 4 ఎలా వెళ్తున్నాడు. సెకండ్ నిజానికి సెకండ్ పర్సన్ ఇక్కడ గనుక ఉండి ఉంటే అతను వారందరికంటే కూడా తనే ఫాస్ట్‌గా రీచ్ అయ్యేవాడు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తదంటే నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు నమ్మితే రాయిలో కూడా దేవుడిని చూడొచ్చు. నమ్మకపోతే డైరెక్ట్ దేవుడే వచ్చి మాట్లాడుతున్నా కూడా ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతున్నా వీనికేం అవసరం అంటుకోడు. అంటే చూడు ఇక్కడ మొత్తం దేని నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది మేడం. 14th మండే న్యూ బ్యాచెస్ రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేస్తే కాంటాక్ట్ అవ్వండి.